హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు యూర్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ పేజ్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఆ పేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యతిరేకించింది నేను. నాతో పాటు చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే అవగాహన ఉంటే మాత్రం ఆ పేజ్ అది కరెక్ట్ కాదని వ్యతిరేకిస్తాం. బట్ ఇప్పుడు ఆ పేజ్లో వేసే కంటెంట్ అయితే మాత్రం జనాలకు ఉపయోగపడే కంటెంట్. ఆ పేజ్ని ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు, కానీ ఆ పేజ్ను అయితే మాత్రం చూస్తూ ఉండండి. ఎందుకంటే అది ఇప్పుడు జనాలకి కావాల్సిన కంటెంట్. ఎందుకంటే గవర్నమెంట్లో జరిగే తప్పులు ఏదైతే ఉన్నాయో దాని మీద కరెక్ట్గా స్పందిస్తుంది ఆ పేజ్. ఈ లోకల్ స్టేట్ గవర్నమెంట్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో యొక్క విధానాలు ఉంటాయి కదా, అందులో రోడ్స్, స్కూల్స్, లేకపోతే మున్సిపాలిటీ, ఇంక వాటెవర్, ఇంకా నేను చెప్పక్కర్లేదు, చాలా చాలా కొత్త కొత్త విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా సరిగ్గా చెయ్యకపోతే రాజకీయ నాయకులు ఆ కంటెంట్ని అక్కడ ఉన్న లోకల్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో జంజీస్ వాళ్ళు మీ కాక్రోచ్ జనతా పార్టీ మెంబర్ అంటూ తను వీడియో తీసి ఇప్పుడున్న పరిస్థితి ఇది, ఈ పరిస్థితికి మీరే సొల్యూషన్ ఇవ్వాలి అంటూ గవర్నమెంట్ నిందించి ఇలాగైతే మాత్రం వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి అతనికి పంపిస్తున్నారు. అతను మరి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడో తెలియదు, కానీ ఆ కంటెంట్ని అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేస్తున్నాడు. దానివల్ల మిలియన్స్ వ్యూస్ రావడం, ఆ మిలియన్స్ వ్యూస్ రావడం వల్ల ఇమ్మీడియట్లీగా కంటెంట్ మీద రియాక్ట్ అవ్వడానికి గవర్నమెంట్కి ఆస్కారం దొరుకుతుంది. ఎందుకంటే అది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆ పేజ్ అనేది చాలామందికి ఫాలో అవ్వడం, జనాల్లో అది బాగా వేరియేషన్ రావడం వల్ల ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ అది చూస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడున్న ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ షార్ట్ అవుట్ చేయడానికి లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తాయి. తర్వాత కూడా ఇలా ప్రయత్నించి ఇప్పుడు మా రోడ్ని అయితే బాగుపరిచారు, మా స్కూల్ని అయితే బాగుపరిచారు, మా హాస్పిటల్ని అయితే మెరుగుపరిచారు అంటూ వాళ్ళైతే కంటెంట్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నారు. ఇది మంచితనం, ఇదే కావాలని కోరుకున్నాం. అయితే మీరు ఫస్ట్ పేజ్ పెట్టినప్పుడు ఎగతాళి మాటలు, గవర్నమెంట్ నిందించినట్టు లేకపోతే దేశాన్ని నాశనం చేసే మాటలు అయితే మీరు మాట్లాడారు అభిజిత్ దీపిక్కి. ఓకే, దానివల్ల మేము భయపడ్డాం, ఇదో మరో బంగ్లాదేశ్ వాతావరణం క్రియేట్ చేస్తుందేమో, మరో శ్రీలంక వాతావరణం క్రియేట్ చేస్తుందేమో. బట్ ఈరోజు మాత్రం ఆ కంటెంట్ వల్ల దేశానికి ఉపయోగపడుతుంది. అభిజిత్ దీపక్ దీని మీద స్పందించడానికి మరి ముందు వస్తాడో లేదో తెలియదు, కానీ ఇది మంచితనం. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్ పేజుల్లో ఇలా సడన్గా రాత్రి ఫాలోవర్స్ వచ్చేసారంటే అదేమీ అద్భుతాలు ఏమీ కాదు. ఎందుకంటే నేను ఒక 2-3 పేజీలు చూశాను. ఆ 2-3 పేజీలు చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయని నాకు అర్థమైంది. అందులో ఒక అతను 0 పోస్టులు పెట్టాడు, కానీ అతను ఫాలో అయ్యేది 50 మిలియన్స్ వ్యూస్ నుంచి 60 మిలియన్స్ వ్యూస్ దాకా. అసలు ఏ పోస్టు పెట్టకుండా 60 మిలియన్స్ ఎంతమంది ఫాలో అవుతారండి? అదే 60 మిలియన్స్ ఫాలోవర్స్ ఎలా వస్తారండి? అదొక అద్భుతం. ఒక అతను దాదాపు 20 మిలియన్స్ పోస్టులు అయితే పెట్టాడు, బట్ అతను ఫాలో అయ్యేది మాత్రం 80,000 ఫాలోవర్స్. ఈ 2 పోస్టులు మీ ముందు పెడతాను చూడండి. అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యొక్క ఆల్గారిథంలో ఏదో ప్రాబ్లం ఉందో లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాడు ఏదో ట్రిక్ చేస్తున్నాడో తెలియదు, కానీ దీన్ని నమ్ముకుని అబ్బాయి కాక్రోచ్ జనతా పార్టీ జనాలు బాగా ఇష్టపడిపోతున్నారు అనే విధంగా ఫస్ట్ 4 రోజులు దాన్ని ప్రొడక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి యాంటీగా చూపించి ఏదో చేయాలనుకున్న అపోజిషన్ వాళ్ళకి ఇది చొక్కెదురయ్యే విషయం అండి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సైన్ అవుట్, మీరు రామ్.